హీరో యాక్టింగ్ బాగానే ఉంది కానీ రాజీవ్ కనకాల యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ. కామెడీ ఏం లేదు. ఓకే, సినిమా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ కానీ సెకండ్ హాఫ్ బాగా తీశారు. సెకండ్ హాఫ్లో కేరళ సీన్స్ అవన్నీ, అదే కేరళ ఈజ్ ద బెస్ట్. అసలు ఐడియాలో వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా బాగుంది. మ్యూజిక్ బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ది బెస్ట్ అనుకోవచ్చు. రాజీవ్ కనకాల నోటబుల్ మెన్షన్, చాలా బాగా చేశారు. అంటే సైలెంట్గా ఉంటుంది సినిమా. కామెడీ బాగానే ఉంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అలా ఏం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే లాస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగా తీశారు అనుకోవచ్చు సార్. అంతే, ఇంకేం లేదు సినిమా. రాజ్ తరుణ్ అంటే యాక్చువల్గా మూవీ మెయిన్ రీజన్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ నుంచి వస్తుందంటే ఎంతో కొంత వాల్యూస్, ఎమోషన్స్, సీన్స్ అంటే కొంచెం స్టోరీ బలం ఉంటుంది అనుకున్నాం. బట్ లవర్ మూవీలో వన్ ఇన్ ఎవ్రీ వన్ ఆ కాన్సెప్టే లేదండి. యాక్చువల్గా ఏదో ఓకే అన్నట్టుంది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం క్లైమాక్స్ వచ్చిన ట్విస్ట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కావచ్చు, లేదా కేరళ బ్యాక్డ్రాప్లో ఓనం ఫెస్టివల్ బాగుంది. అండ్ ఈ మూవీకి హైలైట్గా నిలిచేది రాజీవ్ కనకాల పర్ఫార్మెన్స్. రాజీవ్ కనకాల సార్ వాజ్ మార్వెలస్ అండి. ఎమోషన్ సీన్స్కి చాలా బాగా చేశారు. రాజీవ్ కనకాల గారు హైలైట్ ఆఫ్ ద మూవీ. లవర్ మూవీ అంటే రాజీవ్ కనకాల గారి పేరు చెప్పుకోవాలి, అంత బాగా చేశారు. ఇంకా అనీష్ గారి స్టోరీ కానీ అంత ఏం లేదు. సాంగ్స్ ఓకే, గండిపేట్ లొకేషన్స్ అంతా సాంగ్స్ ఓకే ఉంది. స్టోరీ వాజ్ డిసప్పాయింటింగ్, అంత ఏం లేకుండే ఓకే అన్నట్టుంది. సినిమా అస్సలు బాగాలేదు. అసలు ఈ సినిమాని చూడకపోవడం బెటర్. రాజ్ తరుణ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. తన కెరీర్ బాగుండాలి, మంచి సినిమాలు చేసుకోవాలి. కేరళని ఇంకా చాలా బాగా చూపించవచ్చు. అసలు సినిమా అసలు ఇక్కడ రేజింగ్ ఏం లేదు, అసలు జీరో, మొత్తం పడిపోయింది సినిమా. అసలు బాగుంది. అన్నీ నచ్చాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నీకేం నచ్చింది బాగా మూవీలో? నీకు బాబాయ్ నచ్చారా, రిధి అక్క నచ్చిందా? ఇద్దరు నచ్చారు. నీ క్యారెక్టర్ పేరేంటి? మూవీలో నీ పేరేంటి? స్వీటీ. బాగుంది. మమ్మ ఒక డైలాగ్ చెప్పు మూవీలో. ఇంకా లంచ్ టైం అవ్వలే కదా బాబాయ్, నువ్వే ముందు తీసుకొచ్చేసావు. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. లవర్ మూవీ, రాజ్ తరుణ్ అండ్ రిద్ధి కుమార్ ఈస్ ద హీరోయిన్. అండ్ రాజ్ తరుణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఇందులోని. కొత్త అమ్మాయి అయినా సరే రిద్ధి కుమార్, తన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా క్యూట్గా ఇచ్చారు. హైలైట్స్ ఆఫ్ ది మూవీ చెప్పాలంటే సాంగ్స్ ఈజ్ ద హైలైట్స్ కంప్లీట్గానా. టేకింగ్ ఆఫ్ ది సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది మూవీకి. ఇందులోని న్యూ లుక్ తోటి రాజ్ తరుణ్ ఉంటారు, అలాగే రగడ్ లుక్ తోటి రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. కామెడీ బాగుంటుంది. సాంగ్స్ మాత్రం ఈ సినిమాకి హైలైట్ చెప్పాలంటే సాంగ్స్, కంప్లీట్గా సాంగ్స్ అనేది చాలా హైలైట్ మూవీకి. సెకండ్ హాఫ్ కేరళలో ఉంటుంది. బాగుంటుందండి. లొకేషన్స్ కూడా కేరళలోని అనంతపూర్లో తీశారు. లొకేషన్స్ కేరళ అంటే లొకేషన్స్ ఎప్పుడు బాగుంటాయి, అలాంటిది అనంతపూర్లో అలాంటి లొకేషన్స్ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్లో తీశారు. బాగా ఎవరైతే సెలెక్ట్ చేశారో లొకేషన్స్ చాలా బాగా సెలెక్ట్ చేశారు. సినిమా బాగుందండి. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా. ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియనెట్ న్యూస్ ఛానల్.